మీరు అతి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అండి. పిల్లల గురించి చెప్తున్నానండి. చూడండి, 10 మందికి చెప్పండి. పిల్లల్ని ఉట్టుకుట్టునే దండించడం కాదండి, నేను చెప్పేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి నేను అనుభవం ఏం చెప్తున్నాను. ఇప్పుడు వరకు కూడా నేను అనుకున్నానండి, ఏమి ఇలాంటి చెబితే ఎలా ఉంటుందని చెప్పట్లేదండి. కొన్ని అందరూ చెప్తుంటే చెప్పొచ్చు అనేసి నేను చెప్తున్నానండి. మా పెద్ద అబ్బాయికి సీట్ 2 సంవత్సరాలు వచ్చిందండి ఎంఎస్సిలోని. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందండి. అదేంటని ఎవరో ఒక ఆయన, నేను గమని జాతకాలు అయినా నమ్మనండి, దేవుణ్ణి నమ్మనని మీతో చెప్తాను కదండి. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పారండి, మా పెద్ద ఆయన కదండి, ఒక చేయి చూసి ఆయన, ఏమీ లేదమ్మా, మీరు ఈ రావి చెట్టు ఉంటుంది కదండి, రావి చెట్టుకి మీరు అందరూ చేసి పూజలు చేసి ప్రదక్షిణాలు చేసి చెట్టుకి మీరు ఒక 6 నెలలో 3 నెలలో చేయండి అమ్మా మీరు, అప్పుడు మీకు లైన్ క్లియర్ అవుతుంది అన్నారండి. అప్పటి నుంచి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు కూడా వాన తుఫాను ఏదొచ్చినా చేయటం మానేదాన్ని కదండి. అంటే పిల్లోడు చెయ్యాలండి, పిల్లోడికి పిల్లోడైతే యాక్చువల్లీ కుదరకపోతే మనం చెయ్యొచ్చండి. మనం చదువు విద్య, ఆరోగ్య విద్య ఏదైనా బాగుంటుందండి. ఆ తర్వాత ఇంకా చేసామండి. ఆ తర్వాత ఇంకా కొంచెం సిక్కు ఉందండి. ఉంటే నాకు ఒక ఆయన చెప్పారండి, ఇది శివుడి ఇది నాగదోపాములు ఉంటాయి కదా, 2 లిల్ల మిలెట్ అండి, దానికి పూజ చేయాలన్నారండి. సరే అని వెళ్తే చేస్తే ఆయన చెప్పారండి, మీరు 3 వారాలు చేయండి, తర్వాత మీకు గుణం కనపడుతుందని చెప్పారండి. సరే, ఏ నాగపాము మట్టుకు అది చేయకూడదండి. ఇప్పుడు వేపనాయన చెప్పిన ఆయన దగ్గర కూడా ఆ నాగేంద్రుడు ఉందండి, బొమ్మ ఉందండి. కానీ ఇక్కడ చేయకూడదమ్మా, బేవారం మార్కెట్లో ఉందండి, దానికి చేయమన్నారు. మేము సిగ్గుపడతా వెళ్ళామండి. అక్కడ కొన్ని వందల మంది లైన్లు కట్టున్నారండి. అందుకని కొన్ని విషయాల్లో మనం కూడా సపోర్ట్ ఉండాలి పిల్లలకండి. తిట్టేసి తరివేసి నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు, నువ్వు మనిషి కాదు, నీ వల్ల అవ్వదని అనకూడదండి. నాకు తెలిసిందండి, 3వ వారం అయ్యిందండి. అయిన వెంటనే మా ఓడికి అమెరికా సీట్ వచ్చింది. మీ అందరి దేవాల, దేవుడి దేవాల అందరి వల్ల ఆడ అమెరికా వెళ్ళి పిహెచ్డి చేశారండి. అందుకని పిల్లల్ని అన్నిటికి నిందించకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఇప్పుడు రావి చెట్టు పొద్దు గూకుతుంటుందండి, అంటే పొద్దు దిగిపోతుంటుంది కదండి, సెట్ అవుతుంటాడు సన్నండి. ఆ టైంలో పిల్లల్ని రావి చెట్టు కింద కూర్చుంటే 5-5:30 ఆ టైంలో బుద్ధి పెరుగుతుందని కూడా మాకు వాళ్ళే చెప్పారండి. మీరు కూడా చెప్తున్నాను పిల్లల్ని, ఇప్పుడు మనకు పని ఏముందండి, దానికి ఎందుకు కూర్చోబెడితే 10 నిమిషాలు తప్పులేదండి. దాని మీద మీకు తెలుసు కదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారంటారు. ప్లస్ కాలభైరవుడు రాత్రి అంతా లోపల కాశీ 101 సార్లు 116 సార్లు వెళ్ళి వస్తాడండి. అంతే, కాలభైరవుడు ఉంటాడు పైనండి. అందుకనే రావు చెట్టుకి నీళ్లు పోసి పిల్లలు చేస్తే మరీ మంచిదంటే, లేదంటే మనం సందరడి నీళ్లు చెట్టుకు పోయకూడదండి. నేను ఇక్కడ గుళ్ళో చూస్తున్నాను, తెలియచేస్తాను నాకు తెలియదండి. సందరడి నీళ్లు పోయకూడదు, పగల పోసి 11 సార్లు